అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అలాగే నేను చేసిన ఈ క్రాఫ్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం, ఇంట్రెస్టింగ్ క్రాఫ్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈరోజు మీకు చెప్తున్న ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద భవనం, నివాస భవనం. అది ఎక్కడుందో మీకు చెప్తాను. మీరు అనుకుంటున్నట్టు వేరే దేశాల్లో అయితే లేదండి, అది మన భారతదేశంలోనే ఉంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు భారతదేశంలో అయితేనే ముఖేష్ అంబానీ ఇల్లు అయి ఉంటుంది అనుకుంటున్నారు కదా. సరే, అయితే ముఖేష్ అంబానీ ఇంటిని ఏమంటారో తెలుసా? యాంటీలియా భవనం అంటారు. కానీ అది కాదు. ఇప్పుడు ఇంకొకటి అనుకోవచ్చు మీరు, బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన బకింగ్హామ్ ప్యాలెస్ అనుకుంటారు. కానీ బకింగ్హామ్ ప్యాలెస్ కంటే 4 రెట్లు పెద్దది. 700 ఎకరాల్లో నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్ ఒకటి మన ఇండియాలో ఉంది. అది ఎక్కడో లేదండి, గుజరాత్లోని వడోదరలో ఉంది. దీన్ని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ అంటారు. ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్లు చేశారు. తెలుగులోనే ఒక ఫేమస్ హీరో నటించిన సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. అదేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వీడియో లాస్ట్లో మీకు చెప్తాను. సినిమా షూటింగ్లు చేస్తున్నారు కదా అని ఇంట్లో ఎవరు ఉండట్లేదు అనుకోవద్దు. ఇక్కడైతే ఇప్పటికీ ఒక రాజకుటుంబం అయితే నివసిస్తున్నారండి. వాళ్ళు ఎవరంటే గైక్వాడ్ వారసుడైన సమర్జిత్ సింగ్ గైక్వాడ్ అండ్ అతని భార్య రాధికా రాజే గైక్వాడ్. ఇంక వీళ్ళిద్దరికి 2 కుమార్తెలు. వీళ్ళ నలుగురు కూడా ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో నివసిస్తున్నారు. ఈ ప్యాలెస్ని 1889వ సంవత్సరంలో నిర్మించారు, అంటే 18వ శతాబ్దంలో. కానీ ఆ కాలంలో నిర్మించినప్పటికీ ఇప్పుడున్న ఆధునిక సౌకర్యాలన్నీ కూడా ఈ ప్యాలెస్లో ఉన్నాయి. లైక్ టెలిఫోన్ ఎక్స్చేంజ్, లిఫ్ట్స్, అలాగే నిరంతరంగా విద్యుత్ సరఫరా వంటి అధునాతన సౌకర్యాలన్నీ కూడా ఈ ప్యాలెస్లో ఉన్నాయి. ఇంక ఈ ప్యాలెస్ని ఎవరు నిర్మించాలనుకున్నారంటే సాయాజీరావు గైక్వాడ్ III. ఈ ప్యాలెస్ యొక్క నిర్మాణ బాధ్యతల్ని మేజర్ చార్లెస్ మాంటేనే బ్రిటన్ ఆర్కిటెక్ట్కి అప్పగించారు. అప్పటికే ఈయన భారతదేశంలో కొల్లాపూర్, దర్భంగాలో ఆయన ప్యాలెస్లను నిర్మించారు. ఇంకా లక్ష్మీ విలాస్ అతనికి దక్కిన అతిపెద్ద ప్రాజెక్టు. అయితే ఈ ప్రాజెక్ట్ని ఎలాగైనా సక్సెస్ఫుల్గా నిర్మించి గొప్ప పేరు సంపాదించాలనుకున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేశారంట ఎవరు? చార్లెస్ మాంటే అనే వ్యక్తి. అందువల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని కొన్ని కథలు అయితే ఉన్నాయి. అది ఎంతవరకు నిజమన్నది మాత్రం మనకు తెలియదు. ఇంక ఈ ప్యాలెస్ 4 అంతస్తుల్లో 700 ఎకరాల్లో నిర్మించారు. ఎన్ని గదులు ఉన్నాయో చెప్తే ఆశ్చర్యపోతారండి మీరు. ఈ ప్యాలెస్లో అక్షరాల 170 గదులు ఉన్నాయి. ఎంతో అందంగా రూపొందించిన ఉద్యానవనాలు, గోల్ఫ్ కోర్సులు, పెద్ద పెద్ద పార్కులు, విందులు సమావేశాల కోసం పెద్ద పెద్ద హాళ్ళు, ఇంకా మ్యూజియం, క్రికెట్ గ్రౌండ్, టెన్నిస్ కోర్ట్, ఇంకా బ్యాడ్మింటన్ కోర్ట్, జూ కూడా ఉందండి. ఇలాంటివి ఎన్నో కూడా ఈ రాజభవనంలో, అదే లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో నిర్మించారు. ఈ రాజభవనం చుట్టూ రాజకుటుంబీకుల పిల్లలు మాత్రమే తిరగడానికి ఒక రైల్వే ట్రాక్ కూడా నిర్మించారు. ఈ పిల్లల్ని ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్న చిన్న రైల్లోనే ఈ ప్యాలెస్ చుట్టూరు తిప్పేవారంట. ఇంక ఈ ప్యాలెస్లో కొన్ని సరస్సులు కూడా నిర్మించారంట. ఈ ప్యాలెస్ని అప్పట్లో అయితే 60 లక్షలు పెట్టి నిర్మించారు. అంటే 140 సంవత్సరాల క్రితం అక్షరాల 60 లక్షలు అంటే అది చాలా పెద్ద అమౌంట్ అప్పట్లో. ఇప్పటి విలువ ఎంతంటే ఆశ్చర్యపోవద్దు, గుండె చేతితో పట్టుకోండి. ఈ ప్యాలెస్ విలువ అక్షరాల 24,000 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఓకే, ఇంక ఈ ప్యాలెస్లో ఎన్నో సినిమాలు తీశారని చెప్పాను కదా. ఫేమస్ సినిమా ఏంటో చెప్తాను. అంతకన్నా ముందు ఈ ప్యాలెస్ని మనం విజిట్ చేయడానికి వెళ్ళవచ్చు. ఇంక ఈ ప్యాలెస్ ఎంట్రీ ఫీజు ఎంత అంటే 150 రూపాయలు. ఈ ప్యాలెస్లో మ్యూజియం కూడా ఉంది కదా, ఆ మ్యూజియం చూడాలంటే వేరేగా 60 రూపాయలు అక్కడ పే చేయాలి. ఇంక సినిమా ఏంటంటే ద ఫేమస్ హీరో పవన్ కళ్యాణ్ గారు నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో మీకు ఈ ప్యాలెస్ కనిపిస్తుందండి. ఇప్పుడు అందరూ ఆ సినిమాలో ఈ ప్యాలెస్ ఎక్కడుందో చూడండి. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.